అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులు, అలాగే విద్యార్థులందరికీ, మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు, విద్యార్థులందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదా! ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి గాను. అయితే ఎట్టకేలకు మనకి ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి గాను నిధులన్నీ కూడా విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. సో, ప్రస్తుతం ఆ యొక్క పథకం సంబంధించి గాను నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. సో, మనకి ముందుగా అర్హతలేంటి? సో, ఎప్పటినుంచి అమలు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు, అలాగే విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడేలాగా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, ఎన్నికల టైంలో హామీ ఇచ్చినట్లుగానే మనకి తల్లికి వందనం పథకం కింద ఈ యొక్క పథకం అమలు చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. 15,000 రూపాయలనేవైతే మనకి ఈ యొక్క తల్లుల ఖాతాలో జమ చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే ప్రస్తుతం చాలామందికైతే సందేశం అయితే ఉందండి. సో, ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో, ప్రస్తుతం మనకి దాదాపుగా 60,00,000 మంది పైగా అయితే ఉన్నట్లుగా తెలుస్తుందండి. ఈ యొక్క పథకం సంబంధించి గాను. సో, గతంలో దొరికిన డేటా ప్రకారం ఈ విధంగా అయితే వాళ్ళందరికీ కూడా జమ చేసే అవకాశం ఉందండి. సో, ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కూడా త్వరలో అప్లికేషన్ అయితే రాబోతుందనమాట. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి గాను 15,000 రూపాయలనేవైతే అర్హులు కలిగి ఉన్నవారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే అర్హతలు ఏంటని చెప్పేసి మీరైతే అడగొచ్చు. సో, దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులందరికీ కూడా ఎవరైతే చదువుకుంటున్నారో 1-12వ తరగతి వరకు ఎవరైతే చదువుకుంటున్నారో వారందరి ఖాతాల్లో కూడా డబ్బులనేవి జమ చేయనుందండి. కాకపోతే వారికి ఖచ్చితంగా 75% పైగానే అటెండెన్స్ అయితే ఉండాలనమాట. సో, అలా ఎవరికైతే ఉంటుందో సో, వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను విధి విధానాలన్నీ కూడా రూపొందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ఈ యొక్క నిధులకు సంబంధించి గాను మనకి త్వరలో అయితే విడుదల చేయబోతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఈసారి కేవలం అర్హత కలిగి ఉన్న వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకు కంపల్సరీగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అలాగే మనకి బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ అయ్యి ఉండాలన్నమాట. ఈ కేవైసీ నమోదే చేయించుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, ఫోన్ నంబరు, బ్యాంక్ అకౌంట్ 3 కూడాని. అలాగే తల్లుల ఖాతాలకు సంబంధించి గాను బ్యాంక్ అకౌంట్‌లన్నీ కూడా వర్కేలా చూసుకోండి. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ డబ్బులనేవైతే పడతాయి. సో, ఖచ్చితంగా దానికి సంబంధించి గాను ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోవడం అయితే బెటర్ అనమాట. సో, మీకు ఏ అడ్డంకి లేకుండా మీ యొక్క ఖాతాలో డబ్బులనేవైతే జమ కాబోతున్నాయండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ ఎదురు చూస్తున్నారు కదా! సో, త్వరలోనే మనకి ఈ యొక్క జూన్ నెలలో నిధులన్నీ కూడా విడుదల చేయబోతుందండి. సో, త్వరలోనే అఫీషియల్ డేట్ కూడా రానుందనమాట. ఇప్పుడు దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.